హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక మంచి మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఛానల్లో ఆల్రెడీ బెస్ట్ మిక్సర్ గ్రైండర్స్ వీడియో చేశాను. అయినా మళ్ళీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆటంబర్గ్ మిక్సర్ గ్రైండర్ స్పాన్సర్డ్ వీడియోసే ఉన్నాయి. ఆటంబర్గ్ మిక్సర్ గ్రైండర్ సుజాత కంటే బాగుందని, బాష్ కంటే బాగుందని కంపారిజన్ వీడియోస్ చాలా ఉన్నాయి. అదంతా కరెక్ట్ కాదు. నేను లాస్ట్ 5 yearsలో మోర్ దెన్ 20 మిక్సర్ గ్రైండర్స్ యూజ్ చేశాను. ఈ ఆటంబర్గ్ మిక్సర్ గ్రైండర్ ఏంటంటే బిఎల్డిసి మోటార్తో వస్తుంది. ఈ బిఎల్డిసి మోటార్ అనేది సక్సెస్ఫుల్ కాన్సెప్టే. సీలింగ్ ఫ్యాన్స్లో ఏంటంటే పవర్ కన్జంప్షన్ చాలా తగ్గింది. కానీ మిక్సర్ గ్రైండర్కి వచ్చేసరికి మనకు పవర్ కన్జంప్షన్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే మిక్సర్ గ్రైండర్స్ మరీ ఎక్కువ పవర్ కన్స్యూమ్ చేయము. మన సుజాత మిక్సర్ గ్రైండర్ కానీ లేదా బాష్ మిక్సర్ గ్రైండర్ కానీ ఏంటంటే 900 watts or 1000 watts మోటార్తో వస్తాయి. అవన్నీ ఏంటంటే కాపర్ డబుల్ బాల్ బేరింగ్ మోటార్తో వస్తుంది. ఈ డబుల్ బాల్ బేరింగ్ మోటార్ వల్ల ఏంటంటే ఫ్రిక్షన్ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ స్మూత్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మోటార్ లైఫ్ బాగుంటుంది. ఈ సుజాత మిక్సర్ గ్రైండర్ కానీ లేదా బాష్ మిక్సర్ గ్రైండర్ కానీ 5 years, 10 years, 15 years కూడా యూజ్ చేస్తున్నారు. సుజాత మిక్సర్ గ్రైండర్ అయితే నేను ఆటంబర్గ్ MG1 మిక్సర్ గ్రైండర్ కూడా యూజ్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే అది బిఎల్డిసి మోటార్తో వస్తుంది. ఒకసారి ఏంటంటే మోటార్ ఫెయిల్ అయింది, వాళ్ళు రీప్లేస్ చేశారు. సెకండ్ టైం ఏంటంటే జార్స్తో ప్రాబ్లం వచ్చింది, అది కూడా రీప్లేస్ చేశారు. వాళ్ళ సర్వీస్ అయితే బాగుంది కానీ MG1 మోడల్ ఫెయిల్యూర్. సో ఇప్పుడు ఆ మోడల్ డిస్కంటిన్యూ కూడా చేశారు. ఇప్పుడు దానికి కొంచెం చేంజెస్ చేసి ఆటంబర్గ్ జెనోవా మిక్సర్ గ్రైండర్ తెచ్చారు. ఈ జెనోవా మిక్సర్ గ్రైండర్ అయితే బాగుంది, యూజర్ రివ్యూస్ కూడా బాగున్నాయి. కానీ సుజాత కంటే బెస్ట్ అంటే కాదు, బాష్ కంటే బెస్ట్ అంటే కాదు. సో బాగుంది కానీ వీటికంటే బెస్ట్ అయితే కాదు. నేను ఇందాక చెప్పాను కదా, లాస్ట్ 5 yearsలో వేరియస్ బ్రాండ్స్ నుంచి మోర్ దెన్ 20 మిక్సర్ గ్రైండర్స్ టెస్ట్ చేశాను. ఫిలిప్స్ నుంచి సుజాత, బాష్, ప్రీతి, జోడియాక్, ఉషా, బజాజ్, ఇలా వేరియస్ బ్రాండ్స్, లైఫ్ లాంగ్, ఇలా వేరియస్ బ్రాండ్స్ టెస్ట్ చేశాను. బెస్ట్ మిక్సర్ గ్రైండర్స్ లిస్ట్ చూసే ముందు మిక్సర్ గ్రైండర్ కొనడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి త్వరగా చూసేద్దాం. ఫస్ట్ బడ్జెట్ ఏంటంటే 1000 rupees నుంచి 10,000 rupees వరకు మిక్సర్ గ్రైండర్స్ ఉన్నాయి. మన బడ్జెట్ని బట్టి, యూసేజ్ని బట్టి మనం మిక్సర్ గ్రైండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మోటార్. 500 watts మిక్సర్ గ్రైండర్స్ ఉన్నాయి, 750 watt ఉన్నాయి, 900 watts ఉన్నాయి, 1000 watts మిక్సర్ గ్రైండర్స్ కూడా ఉన్నాయి. మనకు 500 watt మిక్సర్ గ్రైండర్ అయితే ఓన్లీ బ్యాచిలర్స్ కానీ లేదా 2 persons ఉండే వాళ్ళకి మాత్రమే సరిపోతాయి. ఎక్కువ క్వాంటిటీలో దోశ పిండి ఆర్ ఇడ్లీ పిండి వేసుకునే వాళ్ళకి 500 watts మోడల్స్ సరిపోవు అనమాట. 750 watts మోటార్ ఉండే మిక్సర్ గ్రైండర్స్ ఏంటంటే 500 watts కంటే బెటర్. స్మాల్ ఫ్యామిలీస్కి, డైలీ బ్యాటర్ వేసుకునే వాళ్ళకి కూడా సరిపోతాయి. మీరు టర్మరిక్ గ్రైండింగ్ లేదా హెవీ క్వాంటిటీలో లార్జ్ ఫ్యామిలీకి దోశ పిండి, ఇడ్లీ పిండి, పెసరట్టు ఇలా డైలీ కంటిన్యూగా వేసుకుంటే 900 watts ఉండేది కానీ 1000 watts ఉండే మోడల్ కానీ తీసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే వాటేజ్ పెరిగే కొద్దీ మిక్సర్ గ్రైండర్ నాయిస్ కూడా పెరుగుతుంది. నాయిస్ లేకుండా మిక్సర్ గ్రైండర్ అంటే ఉండవు. ఈ ఆటంబర్గ్ జెనోవా బిఎల్డిసి మిక్సర్ గ్రైండర్ ఇంత చెప్పాను కదా, ఆ బిఎల్డిసి మిక్సర్ గ్రైండర్ నాయిస్ తక్కువ కంపేర్ టు అదర్ మోడల్స్. దాంట్లో ఏంటంటే నాయిస్ లెవెల్స్ కొంచెం తక్కువ, స్లైట్లీ తక్కువ, అసలు లేవని కాదు, కొంచెం వాటికంటే కొంచెం తక్కువ. అసలు నాయిస్ చాలా తక్కువ ఉండాలంటే వెట్ గ్రైండర్ ప్రిఫర్ చేస్తే బెటర్. వెట్ గ్రైండర్లో ఏంటంటే మిక్సర్ గ్రైండర్స్ అన్నిటికంటే బ్యాటర్ ఇంకా బాగా స్మూత్గా, కన్సిస్టెంట్గా వస్తుంది వెట్ గ్రైండర్స్లో. కాకపోతే వెట్ గ్రైండర్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ కష్టం, క్లీనింగ్ అది కొంచెం కష్టం కంపేర్ టు మిక్సర్ గ్రైండర్స్. ఆల్రెడీ మన ఛానల్లో బెస్ట్ వెట్ గ్రైండర్స్ వీడియో కూడా చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మోటార్కి ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటే మంచిది. లోడ్ ఎక్కువైతే అదే ఆఫ్ అయిపోయేలాగా, లేదా మోటార్ హీట్ అవ్వకుండా ఈ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి అది ఉందో లేదో చూసుకోండి. అండ్ మీరు మిక్సర్ గ్రైండర్ కూడా ఒక కార్నర్లో అలా పెట్టకుండా కొంచెం వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవాలి. మిక్సర్ గ్రైండర్కి వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ సక్షన్ ఫీట్ ఉంటే బెటర్. సక్షన్ ఫీట్ ఉంటే మీకు లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు మిక్సర్ గ్రైండర్ ఊగిపోకుండా అలాగ ఉంటుంది. సో అలాంటి మోడల్ ప్రిఫర్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ది మిక్సర్ గ్రైండర్స్ ఏంటంటే మిక్సర్ గ్రైండర్ బాడీ వచ్చి ABS ప్లాస్టిక్ బాడీ ఉంటుంది అన్ని మిక్సర్ గ్రైండర్స్లో. అండ్ జార్స్ వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ జార్సే ఉన్నాయి. అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుంటే బెటర్. స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ ఆర్ బెటర్ దెన్ పాలీకార్బోనేట్ జార్స్. పాలీకార్బోనేట్ మెటీరియల్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్, అది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. జ్యూసర్స్కి అలాగే ఇస్తారు. జ్యూసర్స్కి లేదా స్మూతీస్ చేసుకునే దానికి పాలీకార్బోనేట్ మెటీరియల్ ఇస్తారు. అది కూడా మంచి మెటీరియలే, కాకపోతే స్టెయిన్లెస్ స్టీల్ ఇంకా మంచి మెటీరియల్. పాలీకార్బోనేట్ ఏంటంటే స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది, అందుకని అది ఓన్లీ జ్యూసర్ జార్కి మటుకు పాలీకార్బోనేట్ మెటీరియల్ ఇస్తారు. మోస్ట్లీ మిక్సర్ గ్రైండర్స్కి మంచి బ్రాండ్ తీసుకుంటే సర్వీస్ అనేది అవసరం రాదు. కానీ సర్వీస్ అవైలబిలిటీ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవడం బెటర్. సుజాతకు బాగుంది సర్వీస్, బాష్కి బాగుంది, ప్రీతి, బటర్ఫ్లై, ఈ బ్రాండ్స్ అన్నిటికీ, బజాజ్, ఈ బ్రాండ్స్ అన్నిటికీ సర్వీస్ అనేది బాగుంది. కానీ ఒకసారి మీరు మిక్సర్ గ్రైండర్ కొనే ముందు మీ ఏరియాలో సర్వీస్ ఉందా లేదా అనేది గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకుంటే బెటర్. మిక్సర్ గ్రైండర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసాం. ఇప్పుడు బెస్ట్ లిస్ట్ చూద్దాం. ఈ లిస్ట్ ఎలా డిసైడ్ చేశానంటే బ్యాటర్ క్వాలిటీని బట్టి,
మోటార్ పర్ఫార్మెన్స్ని బట్టి డ్రై గ్రైండింగ్ అంటే మేము టెస్ట్ చేసింది ఏంటంటే టర్మరిక్ గ్రైండింగ్, గరం మసాలా, సాంబార్ పౌడర్, రసం పౌడర్ ఇలాంటివి, మామూలుగా చట్నీస్ లైక్ పీనట్ చట్నీ, ఇవన్నీ ప్రతి ఒక్క మోడల్లో టెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. వీటన్నిటితో పాటుగా అమెజాన్ యూజర్ రివ్యూస్ కూడా కలెక్ట్ చేసి బ్రాండ్ సర్వీస్ ఎలా ఉంది, యూజర్ రివ్యూస్ కూడా చదివి ఈ లిస్ట్ డిసైడ్ చేస్తున్నాను. లిస్ట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి సుజాత నుంచి సుజాత డైనమిక్స్ లేదా సుజాత సూపర్ మిక్స్ అయినా. బేసికల్గా ఏంటంటే రెండింటికి మోటార్ ఒకటే, సుజాత డైనమిక్స్కి అయినా సుజాత సూపర్ మిక్స్కి అయినా. డిఫరెన్స్ ఏంటంటే జార్ క్వాంటిటీ సైజెస్లో ఉంది అంతే, వేరే డిఫరెన్స్ ఏం లేదు. ఈ రెండిట్లో ఏంటంటే 900 వాట్స్ కాపర్ డబుల్ బాల్ బేరింగ్ మోటార్తోనే వస్తుంది. మిక్సర్ గ్రైండర్స్ అన్నిట్లోకి బెస్ట్ మోటార్ అంటే సుజాత నుంచే. కంటిన్యూగా ఎంతసేపు రన్ చేసినా ఈ మోటార్ హీట్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 90 మినిట్స్ ఆఫ్ రన్ టైం కంటిన్యూస్లీ అని ఇచ్చారు, అది నిజమే. ఈవెన్ మీరు కమర్షియల్ పర్పస్కైనా ఈ సుజాత డైనమిక్స్ మిక్సర్ గ్రైండర్ యూజ్ చేసుకోవచ్చు. మీరు బయట ఏ జ్యూస్ షాప్లో చూసినా సుజాత జ్యూసరే ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా జ్యూస్ తాగడానికి వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి. ఈ సుజాత మిక్సర్ గ్రైండర్ ఏంటంటే 1.5 లీటర్ వెట్ గ్రైండింగ్ జార్, 1 లీటర్ డ్రై గ్రైండింగ్ జార్ అండ్ ఒక 0.5 లీటర్ చట్నీ జార్తో వస్తుంది. బ్యాటర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ డ్రై గ్రైండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. టర్మరిక్ గ్రైండింగ్ అయితే అసలు ఎఫర్ట్లెస్గా చేసింది. ఈ సుజాత మిక్సర్ గ్రైండర్ అయితే ఖచ్చితంగా వర్తే. కొంతమంది యూజర్స్ మోర్ దెన్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి కూడా ఈ మోడల్స్ యూజ్ చేస్తున్నారు. సో ఒక ట్రస్టెడ్ బ్రాండే సుజాత అనేది, ఈ మోడల్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ వచ్చేసి బాష్ నుంచి బాష్ ట్రూమిక్స్ ప్రో. ఈ బాష్ మిక్సర్ గ్రైండర్ ఏంటంటే 1000 వాట్స్లో అవైలబిలిటీ ఉంది అండ్ 750 వాట్స్లో కూడా అవైలబుల్ ఉంది. మోర్ దెన్ 15,000 పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి అమెజాన్లో. ఇది కూడా కాపర్ డబుల్ బాల్ బేరింగ్ మోటరే, ఓవర్లోడ్ ప్రొటెక్షన్తో వస్తుంది. 30 మినిట్స్ కంటిన్యూగా రన్ చేయొచ్చు ఈ బాష్ మిక్సర్ గ్రైండర్ కూడా. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే యాక్టివ్ ఫ్లో బ్రేకర్ అనే ఒకటి ఇచ్చారు. ఈ వెట్ గ్రైండింగ్ జార్ ఉంది కదా, వెట్ గ్రైండింగ్ జార్లో ఏంటంటే ఒక ఫ్లో బ్రేకర్ అరేంజ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు బ్యాటర్ తిరిగేటప్పుడు ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఎయిర్ సర్క్యులేషన్ ఇలా బాగున్నప్పుడు ఏంటంటే బ్యాటర్ క్వాలిటీ కొంచెం బాగుంటుంది అండ్ డ్రై గ్రైండింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ బాష్ మిక్సర్ గ్రైండర్లో బాగుంది. స్టోన్ పౌండింగ్ టెక్నాలజీ అని అలా డిజైన్ చేశారు ఆ బ్లేడ్ని. టర్మరిక్ గ్రైండింగ్ కానీ గరం మసాలా పౌడర్ కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. జార్స్కి కూడా లాకింగ్ సిస్టమ్ ఉంది. సో ఈ బాష్ మిక్సర్ గ్రైండర్ అయితే ఖచ్చితంగా వర్తే. 750 వాట్సా లేదా 1000 వాట్సా అనేది మీ యూసేజ్ని బట్టి డిసైడ్ చేసుకోండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మిక్సర్ గ్రైండర్ వచ్చేసి ప్రీతి నుంచి ప్రీతి జోడియాక్. యాక్చువల్గా ఇదేంటంటే మిక్సర్ గ్రైండర్ అలాంగ్ విత్ ఫుడ్ ప్రాసెసర్. కాస్ట్ వచ్చేసి సుజాత అండ్ బాష్ కంటే ఇది ఎక్కువ, ఎందుకంటే ఇది ఫుడ్ ప్రాసెసర్ అటాచ్మెంట్తో కూడా వస్తుంది, అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది 750 వాట్ మోటార్తో వస్తుంది, అయినా కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అన్ని రకాలుగా దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, టర్మరిక్ గ్రైండింగ్ అన్ని టెస్ట్ చేశాను. మోర్ దెన్ 2 ఇయర్స్ మా హోమ్లో ఈ మోడల్ నేను యూజ్ చేశాను. ఫుడ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ సిట్రస్ జ్యూసర్తో కూడా వస్తుంది. ఈ ఫుడ్ ప్రాసెసర్ వల్ల యూజ్ ఏంటంటే ఆటా నీడింగ్ చేసుకోవచ్చు. చపాతీస్ ఎక్కువ చేసుకునే వాళ్ళు ఈవినింగ్ టైంలో చపాతీస్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఆటా నీడింగ్ దీంట్లో చేసుకోవచ్చు అండ్ వెజిటేబుల్స్ని స్లైసింగ్ చేసుకోవచ్చు, డైసింగ్, గ్రేటింగ్ ఇలాగా డిఫరెంట్ టైప్స్గా కట్ చేసుకోవచ్చు. సో మీరు ఒక మంచి మిక్సర్ గ్రైండర్ అలాంగ్ విత్ ఫుడ్ ప్రాసెసర్తో చూస్తుంటే ఈ ప్రీతి జోడియాక్ MG218 మోడల్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఆటంబర్గ్ నుంచి ఆటంబర్గ్ జెనోవా. ఇదేంటంటే BLDC మోటార్తో వస్తుంది. 550 వాట్ BLDC మోటార్. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నాయిస్ లెవెల్స్ సుజాత బాష్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ, ఎందుకంటే ఇది 550 వాట్ మోటార్ కదా. ఈ మోడల్లో నాకు నచ్చింది ఏంటంటే కోర్స్ మోడ్ అని ఒకటి ఇచ్చారు ఆప్షన్. అదేంటంటే మనం చట్నీస్ చేసుకున్నా లేదా ఏదన్నా గరం మసాలా లాంటిది చేసుకున్నా లేదా ఏదన్నా పచ్చడి అలాంటిది చేసుకోవాలనుకున్నా కోర్స్ మోడ్ యూజ్ చేస్తే బాగుంటుంది. మనకు రుబ్బు రోల్ లాగా రుబ్బితే ఎలా వస్తుందో అలా వస్తుంది అని చెప్పారు. ఆ రుబ్బు రోల్ లాగా రాకపోయినా కూడా పర్వాలేదు, ఈ కోర్స్ మోడ్ అయితే బాగానే ఉంది. అండ్ వీళ్ళు చాపర్ జార్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, ఆనియన్స్ టమాటో చాపింగ్ చేసుకునేదానికి. మీరు సలాడ్స్ చేసుకోవాలనుకున్నా లేదా రైతా చేసుకోవాలన్నా లేదా కర్రీలోకి ఆనియన్ కట్ చేసుకోవాలన్నా కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఈ ఫీచర్ కూడా బాగుంది. వెట్ గ్రైండింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కానీ మీరు ఒక లార్జ్ ఫ్యామిలీ అయ్యండి, హెవీ యూసేజ్, రెగ్యులర్గా బ్యాటర్ యూజ్ చేయాలంటే సుజాత కానీ బాష్ కానీ ప్రిఫర్ చేయండి. అండ్ మీరు కనుక తక్కువ బడ్జెట్లో ఒక మంచి మిక్సర్ గ్రైండర్ అలాంగ్ విత్ ఫుడ్ ప్రాసెసర్ అటాచ్మెంట్ ఉండే చూస్తుంటే ఫిలిప్స్ HL7707 మోడల్ బాగుంది. ఇందాక చెప్పాను కదా ప్రీతి జోడియాక్ MG218, దానికంటే ఇది ప్రైస్ తక్కువ అండ్ ఇది కూడా 750 వాట్ మోటార్తోనే వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ మోడల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే కొంచెం ప్రీమియం మోడల్స్. ఇవి కాకుండా కొంచెం బడ్జెట్లో 3000, 2500, 2800లో కూడా 750 వాట్స్లో మంచి మోడల్స్ ఉన్నాయి. నేను టెస్ట్ చేసిన మోడల్స్ అన్నిట్లోకి నాకు 750 వాట్స్ బడ్జెట్ మోడల్స్లో బాగా నచ్చింది ఏంటంటే బటర్ఫ్లై జెట్ లైట్ మోడల్ బాగుంది, బటర్ఫ్లై స్మార్ట్ మోడల్ బాగుంది, బజాజ్ మిలిటరీ రెక్స్ అనే మోడల్ బాగుంది, ప్రెస్టేజ్ ఐరిస్ మోడల్ బాగుంది, ప్రీతి బ్లూ లీఫ్ డైమండ్ మోడల్ బాగుంది, ఫిలిప్స్ HL7756 మోడల్ కూడా బాగుంది. ఈ మోడల్స్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అన్ని మోడల్స్ ఏంటంటే బడ్జెట్ మోడల్స్ 750 వాట్ మోటార్తో వస్తాయి. 3 or 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీలో డైలీ మనం ఇడ్లీ పిండి, దోశ పిండి లేదా వడ పెసరట్టు ఏది వేసుకోవాలన్నా ఇలాంటి మోడల్స్ సరిపోతాయి. కానీ హెవీ యూసేజ్ ఉండి
రెగ్యులర్గా టర్మరిక్ గ్రైండింగ్ అలాంటివి కూడా చేస్తుంటే మీరు సుజాత, బాష్ అలాంటి ప్రీమియం మోడల్స్ కన్సిడర్ చేయొచ్చు. 500 వాట్ మోటార్ ఉండే మోడల్స్ వచ్చేసరికి ఇవేంటంటే స్మాల్ ఫ్యామిలీకే సరిపోతాయి, లేదా బ్యాచిలర్స్కి అయితే సరిపోతాయి, 1 or 2 మెంబర్స్కే సరిపోతాయి. వీటిల్లో ఏంటంటే ఉషా ర్యాపిడ్ మిక్స్ మోడల్ బాగుంది, బజాజ్ రెక్స్ మోడల్ కూడా బాగుంది. ఈ మోడల్స్ ఏంటంటే ఎక్కువసేపు రన్ చేస్తే మోటార్ హీట్ ఎక్కుతుంది, సో స్మాల్ ఫ్యామిలీకి అయితే సరిపోతాయి. సో మీకు మిక్సర్ గ్రైండర్ సెలక్షన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇలాంటి హోమ్ అండ్ కిచెన్ అప్లయన్స్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వాటర్ ప్యూరిఫైయర్ రివ్యూస్ ఉన్నాయి, టెలివిజన్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్, ఎయిర్ కండిషనర్స్, ఇలా చాలా అప్లయన్సెస్ మీద చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.